రూపాయలు అయింది, ఇవ్వండి. అమ్మో బావా 1450 రూపాయలు అయిందంట. 1450 రూపాయలు అయిందా? అసలు ఎట్టత్తి బావా ఈ బీపీ షుగర్ లో డబ్బులు మొత్తం వీటికి అయిపోతున్నాయి. సార్ మీకు బీపీ షుగర్లు ఎలా వస్తాయి తెలీదా? ఎలా వస్తాయి? ఇది మీ తాతగారి నుంచి మీ నాన్నగారికి, మీ నాన్నగారి నుంచి మీకు, అలా వంశపారంపరంగా వచ్చింది. మీకు స్పెషల్ గా ఏం లేదు, వాళ్ళ నుంచి మీకు వచ్చింది అంతే. అమ్మయ్యా బావా, ఇది స్పెషల్ గా మనకు వచ్చింది కదంట, మన పెద్దోళ్ళ ద్వారా మనకు వచ్చిందంట. థ్యాంక్స్ అమ్మా. పర్లేదు సార్. ఏమండి డబ్బులు? డబ్బులేంటి? ఆ ఎమ్మె ఏం చెప్పింది వినలేదా? ఇది మాకు వచ్చింది కదంట, మా తాతలకి నాన్నలకి వచ్చిందంట, దానికి మేమెందుకు డబ్బులు ఇస్తాం? ఆ ఎమ్మె చెప్పింది, ఆ ఎమ్మె దగ్గర తీసుకోండి. కట్ చేస్తే డైరెక్టర్ గారు ట్రెండింగ్ సాంగ్స్ నే డిజైన్ చేస్తారు సార్. ఆయన డిజైన్ చేసిన రీతిలో మీరు చేస్తే మీరు ట్రెండ్ సెట్ చేస్తారు సార్, మీరు హైలైట్ అయిపోతారు. అదిగోండి సార్ వచ్చేసారు. ఏమో చెప్పావా? చెప్పా సార్. ఇదేంటంటే ఒక ట్రెండింగ్ సాంగ్. ఏంటమ్మది సాంగ్? చెంకీ లాంగిలేసి. చమ్కీ లంగీలేసి అనే సాంగ్ లో మధ్యలో బిట్ వస్తుంది, చినిగిన బన్నీ వేసి నట్టింట్లో కూర్చుంటాడే అని. సీన్ లో మనం ఏంటంటే చినిగిన డయర్తో నట్టింట్లో కూర్చుంటాడని పెడతాం, చినిగిన డయర్తో మీరు కూర్చోవాలి. అమ్మో నేను చేయను సార్. చాలా బాగా కనపడతారు మీరు. ఈ వీడియో లక్షల్లో చాలా మంది చూస్తారు సార్ ఈ వీడియో. మంచి పేరు వచ్చింది సార్ దీనిలో. నాకున్న పేరు చాలు సార్, కొత్తగా ఏం పేరు వద్దు నాకు. రాజమౌళి లాంటి డైరెక్టర్ దగ్గర చేద్దాం అనుకున్నా, రామ్ గోపాల్ వర్మ కన్నా దారుణంగా ఉన్నావు కదరా నువ్వు. ఎటు చూసి నడుస్తున్నావు? కళ్ళు దొబ్బునాయా నీకు? సారీ అండి, చూడలేదు. ఏం చూడలేదు? కళ్ళు నెత్తిని పెట్టుకుని నడుస్తున్నావా? లేదండి చూడలేదు, సారీ, ఏమనుకోవద్దండి ప్లీజ్. ఏంటన్నయ్య ఊరుకుంటావు రెండు తగిలిచ్చే కాడికి? అమ్మా, కోపంతో అరిచే ప్రతి మగాడు వెనక ఓ ఆడదుంటది. పెళ్ళం పెట్టి బాధలు పడలేక, అది ఎవరికి చెప్పుకోవాలో తెలియక, దాన్నేం చేయలేక, ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ప్రతి మగవాడు పడే వేదనేనమ్మా ఇది. అలాంటి వ్యక్తిని మనం ఏం అనకూడదు. మగవాళ్ల బాధ సాటి మగవాళ్లగా మనమే అర్థం చేసుకోవాలి. గుండె నిండా బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ కనిపించే మన మగ జాతికి ఈ వీడియో అంకితం. రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర నలుగురులో మీరొకరని మీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? నేనంత భయంకరమైన నేరస్తున్నైతే ఇంట్లో గిన్నెలు తోమి బట్టలు ఉతికి వంట చేసి షాప్కి వచ్చేవాడా?